श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియ ఆత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 206వ భాగం. ఉత్పత్తి ప్రకరణాన్ని ముగింపు చేసేటువంటి దిశగా సాగుతున్నారు మహర్షి. ముగింపు సందేశాన్ని ఇస్తున్నారన్నమాట. అంటున్నారు స్వామి మహర్షి, రామా, తేజోమయము, సర్వజ్ఞము, సర్వవ్యాపకము, సర్వశక్తివంతమైనటువంటి ఆత్మస్వరూపుడవు నీవు. ఆత్మ యొక్క లక్షణాలు ఇవన్నీ. అద్వితీయమైనటువంటి స్వరూపానికి ఉత్పత్తి ఉండదు, నాశనం ఉండదు. ఆత్మకు ఉత్పత్తి ఉండదు, నాశనము ఉండదు. మరి ఈ ప్రపంచం కనపడుతుందే మనకి దయ్యంలాగా. ఈ ప్రపంచ ఉత్పత్తి కేవలము ఇంద్రజాలం వంటిదే. దీంట్లో కనిపించేటువంటి దేశ కాల దృశ్యాలన్నీ లేనే లేవు. ఈ పేరేమో ఉత్పత్తి ప్రకరణం అని పెట్టాము, కానీ సృష్టి ఉత్పత్తిని గురించి చెప్పట్లేదు. ఉత్పత్తి జరగలేదు అని చెప్పడమే ఈ యొక్క ప్రకరణానికి మూలమైనటువంటి ఆ యొక్క ఉద్దేశం అన్నమాట. ఉత్పత్తి అని పేరు పెట్టి ఉత్పత్తి జరగలేదు అని చెప్పడమే దీని ఉద్దేశం అంటున్నారు వశిష్ఠ మహర్షి. దీన్ని నిరూపించడానికి నేను రకరకాల కథలు చెప్పానయ్యా. ఒక్కొక్క కథ కొంత మనకు కూడాను ఆ కథలు వింటూ ఉంటే కొంతమందికి చిరాకు కూడా అనిపించేట్టుగా ఆ కథలను సాగదీసి ప్రతి ఇన్సిడెంట్ని సాగదీసి చెప్పడం జరిగిందనమాట. నేను కూడాను వాటిని వదిలివేస్తే ఎలా, మహర్షుల యొక్క వాళ్ళ యొక్క హృదయం నుండి జాలువారినటువంటివి వీటిని వదలకూడదు అన్న దాంతో, అందులోనూ ఏ యొక్క అంశంలో ఏ యొక్క రహస్యం దాగి ఉందో అన్నటువంటి ఆ పరిశీలనాత్మకమైనటువంటి ఆ దృక్పథంతో వీలైనంత వరకు దాన్ని మనం చెప్పుకుంటూనే వచ్చాం. ఎక్కడా కూడాను స్కిప్ అవ్వడం అనేది చేయకుండా వచ్చామన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వశిష్ఠ మహర్షి, ఇప్పుడు నేను రకరకాల ఆఖ్యానాలు చెప్పానయ్యా, నేను రకరకాల కథలు చెప్పాను ఈ యొక్క ఉత్పత్తి ప్రకరణంలో. ఈ కథలు చెప్పిన ఉద్దేశం ఏంటో ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను నేను. నిజానికి నీకు లీలోపాఖ్యానం చెప్పాము. ఆ లీలోపాఖ్యానం అయితే ఇద్దరు లీలలు, విదూర లీల, అదేవిధంగా పద్మరాజు లీల అంటూ ఆ సరస్వతీదేవి లీలలు ఇద్దరు కూడాను ఎక్కడెక్కడో దేశం అనేది లేకుండా, కాలం అనేది లేకుండా లోకాంతరాల ప్రయాణం చేశారు, ఎన్నో జన్మలు ఎత్తారు. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ లీలోపాఖ్యానం చెప్పడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, దేశం అనేది, కాలం అనేది కేవలం కల్పితము అని చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను లీలోపాఖ్యానం ద్వారా. ఎక్కడెక్కడో కాలాంతరాల్లో ప్రయాణాలు చేసాము, ఎన్నో జన్మలు ఎత్తాము అనుకోవడం అంతా కూడా కేవలం భ్రాంతే అని చెప్పడానికి లీలోపాఖ్యానాన్ని నేను చెప్పాను. దేశం, కాలం, సత్యం అనుకోవడం కేవలం భ్రాంతి మాత్రమే. కేవలం అది భ్రాంతి మాత్రమే. దేశము, కాలము అనేది లేనే లేవు. చెప్పుకున్నాం కదా, కాలం అంటే ఏంది, ఒక ఆలోచనకి మరొక ఆలోచనకి రెండు మధ్య ఉన్నటువంటి దాన్ని కాలం అంటాం. సాపేక్షంగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ. దేశం అంటే ఏంది, ఒక ప్రదేశానికి మరో ప్రదేశం మధ్య ఉన్న దాన్ని మాత్రమే దేశం అంట. అది ఆ రెండు హద్దులు లేనట్లయితే, ఆ రెండు కొసలు లేనట్లయితే దేశము లేదు, కాలము లేదు. వీటిని బాగా మనం వివరించుకున్నాం. మళ్ళీ మనం దీంట్లో ఇప్పుడు వెళ్ళదలుచుకోవడం లేదు. కాబట్టి దేశము లేదు, కాలం లేదు అని చెప్పడం కోసం నీకు లీలోపాఖ్యాన్ని చెప్పాను. సత్యం కాదని చెప్పడానికి చెప్పాను. లీలోపాఖ్యాన్ని అంత విస్తారంగా వివరించి చెప్పడం జరిగింది లీలోపాఖ్యాన్ని. ఇకపోతే రెండవది ఏంటి, సూచికోపాఖ్యానం, కర్కటోపాఖ్యానం. ఇది మరీ దారుణం. ఇది ఇంకా చాలా పెద్ద వృత్తాంతమైంది. అందులోనూ ఆ కర్కటికి సంబంధించిన చాలా అంశాలని మనం తగ్గించినా కూడాను అది బాగా నిడివి బాగానే పెరిగిందనమాట. అయితే ఇక్కడేంటి, ఈ కర్కటి విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఎవరి
ఆలోచన సంకల్ప శక్తిని బట్టి వాళ్ళు శరీరం ధారణం చేసుకుంటున్నారు అని చెప్పడానికి. ప్రతి ఒక్కడూ తన సంకల్పం ద్వారానే తన శరీరం ఏర్పడుతుంది, మనసు ద్వారానే దేహం ఏర్పడుతుంది. ఎవరి సంకల్పాలు ఎలా ఉంటాయో ఆ సంకల్పాల ప్రకారమే వాడి దేహం ఏర్పడుతుందని చెప్పడానికి సూచికోపాఖ్యానాన్ని నేను చెప్పాను. ఎవరి తనలో కలిగేటువంటి సంకల్పాలు కలుగుతాయో ఆ సంకల్పాల మూలంగానే ఆ శరీర ధారణ వాడే చేసుకుంటున్నాడు తప్ప నిజంగా అక్కడ శరీర ధారణ లేదు అని కర్కటోపాఖ్యానం ద్వారా నేను చెప్పాను. ఎలా చెప్పాను? ఆ రాక్షసి మొట్టమొదటి పెద్ద శరీరం ఉండేదనమాట. అది కూడా ఏంటంటే పెద్ద శరీరం ఉండడం కూడా దాని సంకల్పం ఒకప్పటి సంకల్పమైనమాట. ఆ శరీరంతో ఏమైంది, అది బాగా మళ్ళీ అనుకుంది, ఈ శరీరం నాకెందుకు అనుకూలంగా లేదు, నేను సన్నగా సూదిలాగా తయారవుతాను, అందరినీ హింసిస్తాను, అలాంటి శరీరం నాకు కావాలని తను సంకల్పించి సూదిలాగా అయిపోయిందనమాట. సరే పోనీ ఆ సూదిలాగా ఉండిపోయిందా అంటే అలాగ ఉండలేదు, ఇది సుఖంగా లేదు అని మళ్ళీ తన కొండంత శరీరాన్ని మళ్ళీ తెచ్చుకుందనమాట. ఒకే జన్మలో శరీరాలని తన సంకల్పంతోనే మార్చుకుందనమాట. ఇది ఒకే జన్మలో రెండు రకాల శరీరాలని కొండలాగా ఉండింది, సూచి అయింది, మళ్ళీ కొండలాగా తయారైందనమాట. ఇలా శరీరాలను మారుస్తూ 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 ఒకే జన్మలో రెండు శరీరాలను మారుస్తూ దానికి పాపము ఆ మారే శరీరాలలో మారకుండా ఉండేటువంటి ఆత్మ ఏంటా అనేటువంటి విచారం దానికి కలిగింది. ఇలా నేను ఈ కర్కటి కథ ద్వారా శరీరం ఏదైనా సరే ప్రతివాడు కూడా తన సంకల్పాన్ని అనుసరించే శరీర ధారణ చేస్తాడు, కానీ నిజమైన శరీర ధారణ లేదు అని నిరూపించాను సూచికోపాఖ్యానం ద్వారా. సరే ఇదైపోయింది. ఇప్పుడు లీలోపాఖ్యానంలో ఏం చెప్పాను? దేశకాలాలు లేవు, అవి మామూలుగా దేశం లేదు కాలం లేదు అనేటువంటి విషయాన్ని నేను చెప్పి నీకేం చేసిన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి చెప్పినట్టు అయింది దేంట్లో, లీలోపాఖ్యానంలో. కర్కటికి వచ్చేసరికి వ్యక్తి జీవుడిని గురించి చెప్పడం అయిందనమాట. ప్రపంచాన్ని జీవుడు జగత్తుని గురించి చెప్పాను అక్కడ లీలోపాఖ్యానంలో, ఇక్కడ జీవుడిని గురించి చెప్పాను కర్కటోపాఖ్యానంలో. సరే అయిపోయింది ఇది. ఈ రెండు కథల తర్వాత ఐందవోపాఖ్యానం వచ్చిందనమాట. ఏంటి దీని యొక్క అంతర్ధానం ఏంటి అంటే, ఇప్పుడు మనస్సు శక్తి వలన శరీర ధారణ జరుగుతుంది అన్నారు మీరు, బాగానే ఉంది. మనస్సుకు అంత శక్తి ఉందా? ఒరే ఏంటి మీరు చెప్పేది? మనోసంకల్పం వల్లనే శరీరాన్ని మార్చుకోవచ్చా అనేటువంటి అనుమానం కనుక వస్తుందేమో, మనసుకు అంత శక్తి ఉందా అన్నటువంటి అనుమానం ఏమన్నా వస్తుందేమోనని ఆ అనుమానాన్ని నివారించేందుకు నీకు ఐందవోపాఖ్యానాన్ని చెప్పాను. ఏంటి ఐందవోపాఖ్యానం యొక్క అంతరార్థము? ఐందవులు 10 మంది మామూలు బ్రాహ్మణ కుమారులు. వాళ్ళు ఏం చేశారు? తీవ్రమైన తపస్సు చేశారు. తపస్సు చేసి వాళ్ళు స్వయాన బ్రహ్మలుగానే మారిపోయి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సృష్టి చేయడం ప్రారంభించారు. కేవలం మనోసంకల్పంతోనే. మనసుకు అంత శక్తి ఉంది అని చెప్పడానికి నీకు ఐందవోపాఖ్యానాన్ని చెప్పాను. కేవలం వాళ్ళు 10 మంది తన శక్తి ద్వారా తపస్సు చేసి వాళ్ళు వరుసగా బ్రహ్మలుగా మారిపోయారయ్యా, మనసుకు ఎందుకు లేదు శక్తి, ఎంత శక్తి ఉంది అని చెప్పడానికి ఐందవోపాఖ్యానాన్ని చెప్పాను మేడం. ఆ తర్వాత ఇక లవణోపాఖ్యానము ఇప్పుడు మామూలుగా ప్రపంచ ఉత్పత్తి అంతా కూడాను మన మనసు చేసే మామూలుగా మన మనసులు చేసేటువంటి కల్పనే అని చెప్పేది లవణోపాఖ్యానంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. ఈ ప్రపంచ సృష్టి అంతా కూడాను ఆ హిరణ్య గర్భుడు అనేటువంటి జీవుడు సంకల్పం మాత్రంగానే జరుగుతున్నటువంటి సృష్టిది అని చెప్పడమే ఈ లవణోపాఖ్యానం యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి మన మనసుకి ఎంత బలం ఉందా అని చెప్పడానికి ఐందవోపాఖ్యాన్ని చెప్పాను. ఇక ఇప్పుడు లవణోపాఖ్యానాన్ని ఎందుకు చెప్పాను? ప్రపంచ ఉత్పత్తి అంతా కూడాను మనసు చేసేటువంటి మాయాజాలమేనయ్యా ఇదంతా అనేటువంటి చెప్పడానికి లవణోపాఖ్యాన్ని చెప్పాను. అందులోనూ ఒకరి భ్రాంతి మరొకరి భ్రాంతికి కూడాను ఒక్కొక్కప్పుడు అది ఏకరూపంగా ఉండొచ్చు అనేటువంటి విషయాలు చెప్పడానికి కూడాను ఆ యొక్క మనసు చేసేటువంటి మాయాజాలాన్ని వివరించడం కోసము లవణోపాఖ్యానాన్ని చెప్పడం జరిగింది. ఇక తర్వాత వచ్చింది ఏది? చిత్తోపాఖ్యానం అనమాట. ఈ చిత్తోపాఖ్యానం విషయానికి వస్తే మనకు అనిపించవచ్చు, ఓహో మనసుకు అంత బలం ఉందా,
మనసు ఎలా కావాలంటే అలా శరీరాలను నిర్మించుకోగలదా, ఎలా కావాలంటే అలా సృష్టిని కూడా సృష్టించగలదా, మనసు యొక్క ఏ మాయాజాలంతో దేన్నైనా చేయగలదా అనేటువంటి ఆ యొక్క ఆలోచన వచ్చిందనుకో, ఇంత బలం ఉన్నటువంటి మనసుతో నేను ఏదైనా చేస్తాను, ఎందుకు చేయలేను, ఇప్పుడు చెప్పారు కదా ఇంత బలం ఉందని మనసుకి, నేను ఏదైనా చేస్తాను అనేటువంటి ఆలోచన రావచ్చు అనమాట. అయితే ఇక్కడ మళ్ళీ ఒక ఇది ఉందన్నమాట, పెద్ద థ్రెట్. ఏంటది? మనస్సు వల్ల కలిగేటువంటి అనర్థాలు కూడా చాలా ఉంటాయి అని చెప్పడానికి, మనసు వల్ల కూడా కేవలం నువ్వు అనుకున్నట్టు అంత బలమైన మన ఏ మనుష్యానం కారణం బంధమోక్షం అంటే మనసే అన్నిటికి కారణం అనుకుంటాం కదా, మనసు వల్ల కలిగేటువంటి ఇవే కాదయ్యా అనర్థాలు కూడా ఉంటాయి అని చెప్పడానికి, మనస్సు వెనక ఈ మనస్సును నడిపేటువంటి మరొక సంస్కారాలు ఉంటాయి, ఆ సంస్కారాల ప్రభావంతోనే మనసు నడుస్తూ ఉంటుంది అని చెప్పడానికి, ఆ సంస్కారాలు ఏంటంటే నువ్వు చెప్పినట్టున్నాడు మనసు నేను ఇలా ఉంటాను ఇలా ఉండ కుదరదు, ఆ వెనక సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలు బట్టే మనసు నడుస్తుంది అని చెప్పడానికి చిత్తోపాఖ్యానాన్ని చెప్పాను. అదేంటి? కృత్రిమ ఇంద్రుడు కృత్రిమ అహల్య, సంస్కారాలు నడిపిస్తాయి ఆ మనసుని అని చెప్పడానికి ఆ యొక్క ఆఖ్యానాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత బాలాఖ్యానం చెప్పాను. ఏంటంటే ఈ బాలాఖ్యానం ఎందుకు చెప్పానయ్యా అంటే, వేదాల్లోనూ పురాణాల్లోనూ ఏం చెప్తుంది, సృష్టి క్రమాన్ని చెప్పారు. ముందు నేను ఏకమన్గా ఉన్నటువంటి నేను అనేక భగుదునుగా అనేటువంటి సంకల్పం వచ్చింది, ఆ స్పందం వస్తూనే హిరణ్య గర్భుడు పుట్టాడు, హిరణ్య గర్భుడి నుంచి ప్రపంచమంతా పుట్టింది, ఆ తర్వాత ఆ సమష్టి మనస్సు అది, ఆ తర్వాత వెష్టి మనసులు వచ్చాయి. ఇలా పురాణాలు ఏం చేస్తాయి, సృష్టి క్రమాన్ని చిలబలు పలవలుగా వర్ణించి 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 చెప్తున్నారు కదా. మరి అదంతా నిజమా కాదా అంటే అది నిజం కాదు అని చెప్పడానికి ఇవన్నీ కూడాను ఆ పురాణాలలో చెప్పబడేటువంటి ఆ సృష్టి క్రమం అంతా చిన్నపిల్లలకు చెప్పేటువంటి కథ, పిల్లలకు చెప్పే కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటామే అట్లాంటి కథ అని చెప్పడానికి నేను బాలాఖ్యానాన్ని చెప్పానయ్యా. కాబట్టి ఇవి నేను చెప్పినటువంటి ఆఖ్యానాల్లో ఉన్నటువంటి రహస్యాలు ఇప్పుడు మనకు అర్థమవుతుంటుంది. మనకిప్పుడు ఆ ఆఖ్యానాల మీద గౌరవం కూడా కలుగుతుంది. ఒక్కొక్కప్పుడు మనకి జుగుప్స కూడా కలిగిన ఆఖ్యానాల్లో ఎక్కడంటే ఐందవోపాఖ్యానం, ఐందవ కాదండి, అదేంటది అహల్య కృత్రిమ అహల్యల దగ్గర బా అనిపించేటువంటి ఆ భావాలు కూడా మనకు వచ్చి ఉంటాయి. ఆ తర్వాత కర్కటి ఏమిటిది ఇంతగా సాగిపోతోంది అన్నటువంటి ఒక రకమైన విసుగు వచ్చి ఉంటుంది. ఆ లవణోపాఖ్యానంలో ఏంటబ్బా ఇది ఇంకా సాగదీస్తూ ఉన్నారే మహర్షుల వారు అనే భావాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడాను మనకి ఇప్పుడు ఈ వాటి వెనక ఉన్నటువంటి ఏ రహస్యాన్ని మహర్షి చెప్పాలని మనకు చెప్పాడో ఆ అన్నిటినీ ప్రోధి చేసుకుని ఉన్నాయి ఈ ఆఖ్యానాలు అన్నమాట. కాబట్టి తీరా మనం ఇక్కడ ఉత్పత్తి ప్రకరణలో మనం తెలుసుకునేది ఏంటయ్యా రామ అంటే, ఈ ప్రపంచం అంతా గారడీ మాత్రమే, దీనికి నిజమైన అస్తిత్వం లేనే లేదు, మళ్ళీ మళ్ళీ నిరూపించడానికి ఈ రకమైన ఆఖ్యానాలన్నీ మనం ఇక్కడ వాడాము. కాబట్టి నువ్వు ఏం చేయాలా, ఏం తెలుసుకోవాలంటే ఈ ప్రపంచ ఉత్పత్తి అంతా కూడాను బాగా నువ్వు పరిశీలన చేసి ఈ ప్రపంచం నిష్క్రియుడైనటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. ఈ ప్రపంచం అంతా కూడాను మనసు చేసేటువంటి మాయాజాలమే అని నీవు గుర్తెరగాలన్న ఉద్దేశంతో నేను ఈ ఆఖ్యానాలన్నీ చెప్పాను రామ అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. ఇంతటితో ఈ ఆఖ్యానం అయితే ఉత్పత్తి ప్రకరణం అయితే పూర్తయింది, కానీ కొంత సమీక్ష 1-2 ఎపిసోడ్స్లో కొంత సమీక్ష కూడా కొనసాగుతుంది. ఆ తర్వాత స్థితి ప్రకరణాన్ని ప్రారంభిద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర.